గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాగావళి నది ఏరిది. సో ఆ గట్టున సూపర్ శ్రీని గారు, ఈ గట్టున రవణమ్మ గారు. సో ఈ ఏటుగట్టు దగ్గర ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఇక్కడ ఏట్లేదండి, అదంతా అది ఫోన్లోనే. ఫోన్లోనే. ఎవరు అప్పుడు స్పీడ్ గా ఉండేవాళ్ళు? ఏం లేదండి, ఫోన్ కూడా ఏం కాదు, ఏదో అలాగ అయిపోయింది. అప్పుడు ఏటైపోయింది చెప్పే. అదా చూసారా బాండింగ్, ఆ ప్రేమ భలే ఉంటుంది. నిజమైతే అన్నారు కదా, చెప్పాలి. అవతల గట్టు బామండ్ల, యువతల గట్టు వీలమండ్ల, జస్ట్ మధ్యలో ఒక ఏరే ఉంది, అది నాగావళి నది. ఎక్సలెంట్ గా ఉంది మీ ఊరు, ఈ ఏరు అన్ని. సో ఇంకా లైఫ్ లో స్ట్రగుల్స్ అన్నారు, ఏంటి, ఎలా ఫీల్ అయ్యేవారు అప్పట్లో? ఏంటి ఇలా ఉండేదా, ఇంకేమైనా ముందుకు వెళ్ళగలుగుతామా? ఇట్లా చాలా నడుస్తాయి. ఇప్పుడు కాదు, ఈ సక్సెస్ని పక్కన పెడితే వెనక్కి వెళ్తే. రవణమ్మ గారు, మాది మరి ఇప్పుడు కూడా అమ్మాలది అలాగే ఉందిలేండి. మేమైతే ఇప్పుడు సెట్ అయ్యాము. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అందరూ, మా ఫ్యామిలీ అంతా. నాన్న చనిపోయాడు నా 10th క్లాస్లో. మాదొక చిన్న పురిల్లు ఉండేది. వర్షాలు, ఈ టైంకి వర్షాలు పడేవి, వర్షాకాలంలో పడిపోయేవి, గోడలు పడిపోయేవి, గాలిస్తే ఎగిరిపోయేవి, కారిపోయేవి. గిన్నెలు పట్టుకొని కారి దగ్గరలో పెట్టేవాళ్ళం అన్నమాట. చాలా వర్షపు నీళ్ళు పట్టేవాళ్ళం, పడుకోవడానికి ఇబ్బంది అయ్యేది. వంట కూడా ఒక్కొక్క రోజు మానేసేవాళ్ళం, అంటే కర్రలు తడిచిపోవడం, పొయ్యి తడిచిపోవడం, మట్టిల్లు, పడుకోలేకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాము. 2019లో ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అయినా సరే ఇంకా అప్పులు ఉన్నాయన్నమాట. ఉన్నాయని కట్టుకోలేదు, అప్పులు చేసి మరీ కట్టుకున్నారు. అవి అలాగే వెళ్తున్నాయి అన్నమాట. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ పెద్దగా ఏమి చదువుకోలేదు, అక్కడతో ఆపేసాము. మా నాన్న నా 10th అయిపోయిన తర్వాత చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ ఏమో స్కూల్లో వంట పేరుంది, ఆ స్కూల్ వంటకి నాన్నగారు వెళ్ళేవారు. నాన్న ఏమో చనిపోవడంతో ఆ ప్లేస్ నేను తీసుకున్నాను అనమాట. ఆ వంటకి వెళ్ళేదాన్ని, కర్రలు తెచ్చేదాన్ని, ఏటుకొచ్చేదాన్ని, అన్ని పనులు చేసేదాన్ని. మా అన్నయ్య కూడా బీఈడీ చేశాడు. ఆ టైంలో నేను వేరే కంపెనీ ఏదో ఉంటే అందులో చేశా. ఆ డబ్బులతో కూడా అడిగి డబ్బులు పంపించేదాన్ని, 1000-1500 అలా. మా అమ్మ నేను ఎక్కడ ఉండేవాళ్ళం ఊర్లో, అన్నయ్య ఏమో గుంటూరులోనే ఎక్కడో చదువుకుండేవాడు. అక్క ఉంటే మా అయ్యకి ఇచ్చాం, పెళ్లి చేసాము. మా ఇద్దరం అలాగా ఉండేవాళ్ళం, మా అమ్మ నేను. ఆ టైంలో ఈయనంటే నాకు ఇష్టం, అంటే పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి కొన్ని. శ్రీని గారి ఫోటో రాకముందు అయ్యో లేదండి, ఈయన మాకు తెలిసిన వాళ్ళు, మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు. అలా పరిచయం అంటే తెలుసు అంతే, అన్నయ్యకి కూడా తెలుసు, ఫ్రెండ్ ఇద్దరు బాగా. కానీ నన్ను చేసుకుంటాడనే ఆశ అయితే లేదు. కానీ ఒకసారి అడుగుదాం, నేను అడిగాను చేసుకుంటారా అని. మా అక్కతో అడిగిచ్చాము. అప్పుడు అడిగితే మా అమ్మ వాళ్ళకి చెప్తాను అనేసి అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకో 2 నెలల్లో ఇంకా వాళ్ళు అడిగేసి వెంటనే వచ్చారు. అంతా 3 నెలలు అయిపోయింది అంతే. సో వెంటనే అడిగిన వెంటనే ఆన్సర్ ఏమొచ్చింది అక్కడి నుంచి? అంటే వాళ్ళ అమ్మాళ్ళని అడుగుతాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం అయితేనే నేను చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అన్నారు. మీ ఫోటో చూసి ఉండకపోవచ్చేమో, అంత లేదండి, తెలుసు అంతే. అంటే చిన్న ఏజ్ నుండి తెలుసు, ఏమైనా ఫంక్షన్స్ వాటిలో కలవడం వరకు అది అంతవరకు తెలుసు. బట్ తర్వాత నేను 2008లో హైదరాబాద్ వెళ్ళిపోయా. అంతగా కలిసేది ఫంక్షన్స్ కి ఇవన్నీ అంటే తక్కువ అయిపోయింది. అయ్యి నేను చూడలేదు కూడా, నీ ఏటో అలాగ అయిపోయింది. అసలు ఎప్పుడు చూసాను, ఎప్పుడు చూడలేదు. చిన్నప్పుడు ఎప్పుడో వీళ్ళు చిన్న పెళ్లిలో చూసాం, తర్వాత మా వీళ్ళ చెల్లి వాళ్ళ పెళ్లిలో చూసాం, అంతే. మళ్ళీ చూడలేదు, మా పెళ్లి చూపుల్లోనే చూసాం. ఆ తర్వాత ఇంకా చూసుకోలేదు కూడా. పెళ్లి తర్వాతనే మా ఇంటికి వచ్చారు, 3 నెలల్లోనే అంతా అయిపోయింది అనమాట. అంతా అయిపోయిందంటే ఏదో ఘోరం జరిగిపోయింది అన్నట్టు చెప్తాను. అది ఘోరం అంటే కాదులే, నాకు మంచిగా జరిగింది. ఆయనకి ఘోరమేమో మరి, అంటే నేను చదువుకోలేదు కదా, ఆయన ఏమో చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు. నా వల్ల యూజ్ ఏమి ఉండేది కాదులేండి అప్పుడైతే. ఆ 10 years వరకు అంటే మనీ పరంగా కానీ, అంటే నేను జాబ్ చేయడానికి ఇక్కడ ఏం చదువుకోలేదు కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు భయం. మా అమ్మ ఏమో మిషన్ నేర్చుకుంటానన్నా వేరే ఊరు పంపించడానికి భయపడేది. ఆడపిల్లవు నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్తావు అనే దీనిలో నన్ను ఇంట్లోనే ఉంచింది. ఇంట్లో ఈ పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళేసరికి నాకు అవన్నీ కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మన్యం పిల్ల రఫ్ ఆడిచ్చేస్తోంది, అలా అలవాటు అయిపోయింది ఇంకా అక్కడ. సో ఇది సూపర్ శ్రీని గారి నుంచి ఎట్లా
దీని గురించి లైఫ్ జర్నీ అట్లా లైఫ్ కంటిన్యూ అయితే అవుతుంది. ప్రెసెంట్ అయితే రన్ అవుతుందండి. చెప్తాను కదా, ప్రతిదీ కూడా మావన్నీ చిన్న ఫ్యామిలీసే కాబట్టి అలాగా ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. మా నేను ఒక్కనే కాదు, మొత్తం మా తరతరాలాగా ఉండడం వల్ల. యాక్చువల్ అయితే మాది చేనేత అండి, చీరలు నేస్తుంటాం మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. మొత్తం అదంతా కుల వృత్తి అదే. మీకు వచ్చినది నాకు రాదు. మా తరంలో మొత్తం మా వంశంలో చూస్తే లాస్ట్ మా అమ్మ నాన్న వాళ్ళకే వచ్చు, తర్వాత ఇంకెవరికి రాదు. మా తరం కూడా ఎవరికి రాదు. టెక్నికల్ సైడ్ వెళ్ళిపోయారు. నేను జాబ్ కి ఇలా వచ్చేసాను. బట్ మా అమ్మ నాన్న స్టిల్ మంగళగిరిలో అయితే చీరలు నేస్తున్నారు. లాస్ట్ 35 years నుండి వాళ్ళు చీరలు అయితే నేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఫంక్షన్స్ అవే ఉంటుంటే నేను వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ ఇలా కలుస్తుంటారు. బట్ నా దగ్గర అయితే అంతకేమీ ఉండరు, ఎందుకంటే మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా మంగళగిరిలోనే ఉన్నారు. సో మ్యాక్సిమం ఏంటంటే మా పేరెంట్స్ మంగళగిరిలో సెటిల్ అయిపోయారు. సో నేనైతే హైదరాబాద్లో ఉండిపోయాను. అలా మొత్తం మావి చాలా ఫ్యామిలీస్ ఉండేవండి. ఈ చేనేత చేసుకునేవి మా ఊర్లో చాలా ఫ్యామిలీస్ ఉండేవి. దానికి ముడి సరుకు ఉంటుంది, నూలు అవన్నీ తెచ్చే ఉంటాయి. అవి మెటీరియల్ తేడానికి ఊర్లో చాలా ఇబ్బందులు అయ్యేవి. ఇలాగే ఇప్పుడు నది చూసారా, ఇప్పుడైతే పడవ ఉంది, ఆ టైంలో పడవ లేదు. అలా బొబ్బులి ఇలా వెళ్ళి మెటీరియల్ తెచ్చేవాళ్ళు. అది తేవడం ఇవన్నీ ఇబ్బంది అవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వేరే ఊర్లకి వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజామని, పొందూరు అని, విజయవాడ అని, బొబ్బులి ఇలా చాలా చాలా ఊర్లు వెళ్ళిపోయారు. ఆ టైంలోనే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ మనకి ఇంకా కష్టం, మన ముందుకు వెళ్ళలేమని చెప్పేసి మంగళగిరి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. సో నన్ను మన అమ్మ నాన్నల అక్క దగ్గర నన్ను ఉంచి వాళ్ళు చూసుకుంటున్నంటే వెళ్ళిపోయారు. అది అలా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? సోషల్ మీడియాలో మనం కూడా వీడియోస్ చేయొచ్చు, చేయగలం. వాళ్ళు ఒక ఫ్రెండ్ ఒకరు ఉంటారు, సంపత్ అని. ఆమె ఒకసారి మా ఇంటికి వీళ్ళ చెల్లి ప్లస్ వాళ్ళ రిలేటివ్ వస్తే చెప్పింది, బావ నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, వీళ్ళు చాలా మంది. అప్పుడు నాకు అంత ఐడియా లేదండి, అప్పుడు డబ్ స్మాష్ ఏదో ఉండేది కదా అన్నారు. మనం ఏం చేస్తామంటే అలా కొన్ని ఒక రోజు అలా ఇన్స్టాల్ చేసి అవన్నీ చూసాను. ఇదేదో బాగున్నట్టుంది అనిపించి జస్ట్ ఒక శాంపుల్ వీడియో ఇద్దరం కలిసి అందరూ ఒక ఏదో ఒక ఆడియో ట్రెండింగ్ లో ఉంది. ఆ ఆడియో నేను చూసి దీన్ని రెగ్యులర్ కాదు, మనం ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేద్దామని ఆడియోని తీసుకుని మేము కొంచెం కొట్టుకునే టైప్ లో ఏదో చేసాం స్పెషల్ గా. అది కొంచెం వైరల్ అయింది. రెస్పాన్స్ ఎలా వచ్చింది? అది బాగా వైరల్ అయిందండి. వైరల్ అయ్యి ఇదే బాగుంది అనుకున్నా. అప్పుడు ఎక్కువ జబర్దస్త్, ఇవన్నీ కూడా లిప్ సింక్లు ఎక్కువ చేసేవాళ్ళు. లిప్ సింక్లు చేసిన తర్వాత అలా ముందుకెళ్ళి కొంచెం సరదాగా ఉండేది. తర్వాత అనిపించింది అంతా కామెడీ ఎక్కువ చూస్తున్నారు అనిపించి, సో మనం కూడా ఓన్ వాయిస్ లో చేద్దామంటే ఎలా చెయ్యాలి ఏంటో కూడా తెలియదు. ఈ సౌండ్ ఎలా తీసుకోవాలి, ఆ డబ్బింగ్లు ఏమైనా ఉంటాయి, ఇవన్నీ అదంతా తెలియదు కదా. సో అలా వాటి గురించి తెలుసుకొని కొన్ని లైవ్ వాయిస్ లో చేస్తే వాయిస్ సరిగా రాకపోవడం, తర్వాత ఎవరెవరు ఎలా చేస్తారని కొన్ని తెలుసుకోవడం, ఇలా 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 ముందుకి వచ్చి కొన్ని ఆలోచించి మనం ఎందుకు చేయలేము, మన వల్ల ఎందుకు కాదు. అందరూ మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ చేస్తుంటారు, మనం ఎందుకు చేయలేం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేవాడిని. ఎందుకు నా వాళ్ళు ఎందుకు కాదు, మనము చేద్దాం ఏముంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చేస్తాం. అంటే మనం ఏదో చేసేస్తాం ఏందని కాదు, సో మనం ఎందుకు చేయకూడదు, మనం ఏం చేయలేమా అనే వ్యూలో అయితే చేసాం. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు, ఫాలోవర్స్ పెరిగిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లో చాలా మోర్ చేంజెస్ చూస్తున్నాం జనరల్లీ. అంటే ముందు ఒకలా ఇమీడియట్గా అంటే ఒక ఫ్యూ ఇయర్స్లోనే వాళ్ళ లైఫ్లో చాలా మోర్ చేంజెస్. సో అట్లా సూపర్ శ్రీను గారి లైఫ్లో కూడా ఏమైనా మిరాకిల్స్ జరిగాయా? సో వీటి నుంచి కొంచెం ఇన్కమ్ పెరగటం ఇట్లాంటివి ఉన్నాయా? ప్రెసెంట్ అయితే ఇన్కమ్ ఉందండి. అది ఏంటంటే మాకు ఇది స్టార్టింగ్ నుండి అయితే ఏమి లేదండి. లాస్ట్ 1.5 year నుండి అయితే ఓకే, నేను చేసినందుకు నేను హ్యాపీ. అలానే మనం స్టార్ట్ చేసింది ఇది ఇన్కమ్ కోసం అయితే ఏ రోజు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే టిక్ టాక్ లో ఎటువంటి ఇన్కమ్ వచ్చేది కాదండి. సో అది ఒక సరదా కోసం అలాగా స్టార్ట్ అయ్యింది. తర్వాత జోసోలో వచ్చేవి డబ్బులు, మోజులో డబ్బులు వచ్చేవి, తర్వాత రూపాయిలో అప్పుడు కాయిన్స్ ఇచ్చేవాడు వచ్చేవి, అప్పుడు కొంచెం మనీ అనేది జనరేట్ అయ్యేది. తర్వాత యూట్యూబ్ ఇవన్నీ వచ్చాక కొంచెం లాస్ట్ 2 years 3 years నుండి యూట్యూబ్లో కూడా మనీ అనేది ఇవ్వడం షార్ట్స్కి చేస్తున్నారు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు కదా. సో ఈ మధ్యన అంటే ప్రతి క్రియేటర్కి అంటే కొంచెం మనీ అనేది ఎర్న్ అవుతుంది, అంతే తప్ప మేము మనీ కోసం అనేది అయితే జర్నీ స్టార్ట్ చేయలేదు. అదో సరదాగా చేసాం. ఇప్పుడు అనేది మనీ అనేది ఎర్న్ అవుతుంది. ప్లస్ అది 1.5 year నుండి మేమైతే ఓకే మేము చేస్తున్న దానికి వస్తుంది హ్యాపీ, అంతే తప్ప ఇంకా ఏదో ఎంతో సంపాదించేయాలని కాదు. అంటే మినిమం వస్తుంది కదా, హ్యాపీగా ఉండదు. ఎందుకంటే మంత్లీ 1000 rupees రాని రోజులు కూడా ఉన్నాయి అంటే చెప్తున్నాను. అంటే అలా ఉండేది, ఒక పేమెంట్ రావడానికి యూట్యూబ్లో కూడా చాలా ఇది ఉండేది. సో అలా
వచ్చి ప్రజెంట్ అయితే వచ్చింది. చాలా మంది అనుకుంటారండి నేను ఇల్లు ఫ్లాట్ అవును, కొన్నాను అదే డౌట్ ఏదో వస్తుంది నేను అందరికి. యూట్యూబ్ మనీతో ఎర్న్ చేసేసి కొనేసాను. అదైతే మాత్రం 100% ఇప్పుడైతే రాంగ్. అప్పు 22 లక్షలు అప్పు స్టిల్ ఉందండి. ఈ రోజుకి కూడా బ్యాంక్ లో 22-23 లక్షలు అప్పు ఉంది ఈ మ్మ్. రోజుకి కూడా. ఎందుకంటే నేను ఆ రోజు నా శాలరీ బేస్ మీద నేను హోమ్ లోన్ తీసుకున్నాను తప్ప నాకేదో సోషల్ మీడియాలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ పర్మనెంట్ కాదండి. ఉమ్, ఈ రోజు రూపాయి వస్తుంది సోషల్ మీడియాలో, రేపు రాదు. ఈ రోజు ఈ మంత్ వచ్చే ఇన్కమ్ నెక్స్ట్ మంత్ ఉండదు. సో వాటిని మనం బేస్ చేసుకొని ముందుకెళ్ళామంటే ఎక్కడో ధర పడిపోతాం. ఉమ్, సో నా శాలరీలో నేను చేయగలనా లేదా, నాకున్న శాలరీలో నా ఖర్చులు కానీ, ఫీజులు కానీ, ఎల్ఐసీలు కానీ, ఇంటిని మెయింటైన్ చేయడం కానీ, ఉమ్, బ్యాలెన్స్ ఈఎంఐ నేను కట్టగలనా లేదా, Hmm. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను హౌస్కి వెళ్ళా. ఉమ్, బట్ హౌస్ కొనేటప్పుడు కూడా నా దగ్గర రూపాయి లేదు. ఉన్న గోల్డ్ ఇవన్నీ అమ్మేసి అడ్వాన్స్ ఇచ్చి ఏదో చేస్తాం. బట్ ఆ టైంలో నాకు మోజ్ యాప్ అని ఉందండి. ఉమ్, అది ఒక 1 year అగ్రిమెంట్ తీసుకున్నారండి. Hmm. ఎవ్రీ డే 1 వీడియో పెట్టాలని చెప్పేసి Hmm. మంత్లీ 20,000 అంత అగ్రిమెంట్ ఇచ్చారండి వాళ్ళు. ఉమ్, సో అది నాకు ఒక 1 year ఈఎంఐ కట్టడానికి బాగా హెల్ప్ అయిందండి ఆ యాప్. నిజంగా చెప్తున్నాను. ఉమ్. నాకు 1 year హ్యాపీగా, ఈ 1 year నాకు ఈఎంఐలు నడిచిపోతున్నాయి. ఎందుకంటే Okay. ఎవ్రీ మంత్ సో ఒక 20,000 పర్మనెంట్ ఇన్కమ్ లాగా మీకు జస్ట్ 1 స్టేబుల్ year గా అగ్రిమెంట్ తీసుకున్నారు. బట్ 11 months కి ఆ అగ్రిమెంట్ క్లోజ్ చేస్తారండి అయింది. వాళ్ళు పర్సనల్ Hmm. ఇష్యూస్ తో. బట్ తర్వాత కొంచెం Hmm. స్ట్రగుల్ అయ్యా. అలా 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 నాకు ప్రెజెంట్ అయితే నాకున్న శాలరీ హ్యాపీగా నేను ఈఎంఐ కట్టుకోగలను, ఇంటిని Hmm. మెయింటైన్ చేసుకోగలను, స్కూల్ ఫీజులు కానీ, ఖర్చులు కానీ అన్నీ కూడా నా శాలరీలోనే వెళ్ళిపోతున్నాయండి. ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిన ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది నా ఎక్స్ట్రా ఇన్కమేనండి. సో 100% నేను శాలరీ మీదే నేను ఆలోచిస్తాను. డిపెండెంట్. ఎస్. అది. సో రమణమ్మ గారు మీ స్ట్రగుల్స్ అన్నీ చెప్పారు, ఎన్ని కష్టాలు పడ్డారు నాన్నగారు చనిపోయిన తర్వాత. ఈ రోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు మారారు. సో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్లో ఉన్నారు కాబట్టి కొన్ని బ్రాండింగ్స్ ప్రమోట్ చేయడానికి మిమ్మల్ని చూస్ చేసుకునే పరిస్థితికి మీరు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది హ్యాపీ అనిపిస్తుందండి. ఉమ్. నేను వెళ్ళి అంటే నేను అనుకోలేదు మా ఊరు నుంచి ఉమ్. నేను అంత పెద్ద షాపులకి వెళ్ళి ఉమ్, వీడియో చేసి అందరికీ చెప్తున్నానని ఉమ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్, ఇలా నాకు కూడా వస్తుందా ఆఫర్ అనుకోలేదు. అవును. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎస్. సో ఆ వీడియోలో చూసాను మీ అత్తగారిని కూడా దించారు శ్రీను గారు. యాక్చువల్లీ ఎవరు వచ్చినా కూడా స్పెట్స్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని మా అమ్మకు shopping కూడా వెళ్తున్నాను. మా అమ్మకు కూడా అలవాటు చేయాలనిపించింది. తను రావట్లేదు. తను అంటే షార్ట్ అయితే నేను 10-15 సార్లు తీసానండి. అంటే ఒక నాకు కూడా నవ్వొచ్చింది బాగా. స్టైల్ గా నడుచుకొని రా స్పెట్స్ పెట్టుకొని అనే షార్ట్ అప్పుడు లాస్ట్ కి చేయలేకపోయింది. బట్ ఏదో ఒకటి మనం కానీ తీసుకోవాలి మాకు కదా. బాగా వచ్చింది మంచి కమెంట్ గా. ఆ, వచ్చేటప్పటికి వంట అంటే చేసి actually ఎలా తనకు కూడా అన్నారు? ఇంట్రెస్ట్ లేదండి. ఏదో నా దగ్గర భయంకి చేస్తుంది భయంకే మా అమ్మ అయితే భయంకే చేసింది. తప్ప చెయ్యాలని ఇంట్రెస్ట్ కదా. అయ్యో నేను చేయమంటే భయపడిపోద్ది. అయ్యో బాబోయ్ ఎక్కడ తగులుకున్నాడని. అల్లుడు షాపింగ్కి వెళ్ళొస్తాం అల్లుడు వంట చేసుడు ఈ డైలాగ్ చెప్పడానికి 15-20 టేకులు తీసుకుంది. నాకు కడుపు నొప్పి దాంతోడు వచ్చేసింది చీపురు అనమాట. కట్ట పట్టుకొని రెడీగా ఏంటి బల్లి చెప్పు అని ఇతను. అల్లుడు అమ్మాయి నేను షాపింగ్కి వెళ్ళొస్తాం, వచ్చేసరికి వంట చేసి ఉంచు. ఇంకొకసారి మళ్ళా చెప్పా మాట. అల్లుడు వెళ్ళొచ్చాక వంట చేస్తాం అల్లుడు. సో ఫనీ, చాలా బాగా వచ్చింది. సో ఇప్పటి వరకు మీరు మీ ఓన్ కంటెంట్తో డైలాగ్ వెర్షన్ అన్ని చేసి పబ్లిక్ నుంచి కూడా ఇంక ఇలాంటివి చేయండి శ్రీను గారు, ఇలాంటివి రమణమ్మ గారితో చెప్పించండి అని ఏమైనా వస్తాయా డిమాండ్ గా? అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయండి కామెంట్లు, అవి చేయండి ఇవి చేయండి. నిన్న కూడా ఒక జోక్ ఏదో పెడితే ఒక కామెంట్ చేశారు. దాన్ని అలా చెప్పే బదులు ఇలా చెప్తే ఇంకా మీకు ప్లస్ అవును కదా అన్నారు. నిజంగా కామెంట్ నేను తీసుకొని దాన్ని మళ్ళీ ఈరోజు అంటే మార్నింగ్ మిమ్మల్ని అంత ఓన్ చేసుకుంటున్నారు. మళ్ళీ వీడియో చేశాను నేను. నేను నచ్చింది వాళ్ళు చెప్పే పాయింట్, నాకు నచ్చింది. మేము చేసిన వెర్షన్కి వాళ్ళు వేరే వెర్షన్ లో చెప్పారు, చాలా బాగుంటుంది. మార్నింగ్ ఆ వీడియోని మళ్ళీ తీసాను నేను. అలా ఉంటుంది. వాళ్ళు కూడా comment టైం చాలా వాల్యుబుల్. అలాంటిది మీకోసం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మీకోసం స్పెండ్ చేస్తున్నారంటే మీలో ఏదో మ్యాటర్ ఉన్నట్టే కదా. అందులో నా ఫాలోవర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ అయితే మెయిన్ ఈ విషయాలు మాత్రం సారీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి కామెంట్లకి రిప్లై ఇచ్చేంత టైం అయితే నాకు ఉండదండి. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. వాళ్ళకంటే కామెంట్ పెట్టారు రిప్లై ఇవ్వలేదని వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళకి అనిపించడంలో తప్పు లేదు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఆఫీస్ టైమింగ్ వచ్చేసరికి ఈ టైం అన్నిటి వల్ల కామెంట్లకి రిప్లై ఇచ్చేంత టైము అనేది నిజంగా నా దగ్గర నా పర్సనల్ టైం నాకు చాలా పోతుందండి. నాకు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఏమీ తెలియదండి. నాకు ఒకటి ఆఫీసు, 2 వీడియోస్ తప్ప నాకు ఒక 1 hour కూడా నాకు స్పేస్ ఉండదండి. అక్కడ గ్యాప్ ఉంటే పోనీ ఏదైనా చేయడానికి కనీసం కూర్చొని అంత గ్యాప్ కూడా నాకు ఉండదు. అంత టైం అనేది
పెట్టుకుంటా. ఈ రోజు కూడా వీళ్ళు తిట్టు, ఇప్పుడు పాలకొండ వెళ్ళానా, అయిపోయిందా, దర్శనం అయిపోయింది, ఇలా అటు ఇటు తిరిగి, ఎందుకు వెళ్ళిపోదాం పద, మీరు వచ్చేస్తారు ఒక పక్క, వెళ్ళిపోదాం క్లోజ్ చేసుకుందాం, మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మా ఊరు వెళ్ళాలి, జస్ట్ అలా అందరిని కలిసి రావాలి మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి. ఏంటంటే ఈ టైం అనేది నాకు Hectic అయిపోతుంది. వేస్ట్ చేయాలనిపించదు. ఫాస్ట్ గా ఉంటుంది, వాళ్ళేమో నా వెనక పరిగెట్టరు. ఏమైనా కామెడీ సీన్స్ అట్లాంటివి చూస్తారా? అంటే మనం కూడా అందులో అలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా మోర్ ఫన్ కామన్ గా ఇవ్వాలి అని. ప్రత్యేకించి ఇవి చూడాలి అవి చూడాలని లేదు, కామన్ గా అప్పుడు మనం స్క్రోలింగ్ లో ఏమైనా కొన్ని చూడడం కానీ, ఏమైనా అబ్జర్వ్ చేయడం కానీ, ఇలా కొన్ని ఒకసారి రియల్ గా మాట్లాడేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా అన్ని రకాలు ఉంటాయండి, ఒకటి ఇదే అని ఏమీ లేదు. Yes. ఒకసారి రవణమ్మ గారిని 12 years బ్యాక్ కి పంపిస్తున్నాం, వాళ్ళ ఊర్లో ఉన్నాం కాబట్టి ప్రపోజ్ ఎట్లా శ్రీను గారికి. ఇప్పుడైతే మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది, అప్పట్లో అమాయకత్వంతో ఉండేదాన్ని, తక్కువ చదువుకున్నాను, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరే ఫస్ట్ ఉన్నారు. అసలు ఎలా చెప్పాలా, ఎలా మళ్ళీ స్క్రిప్ట్ రాయమంటున్నారు. సిగ్గేస్తుంది, అందరూ ఉన్నారు. రోజు కొన్ని వేల మంది చూస్తున్నారు మీ వీడియోస్. ఎస్, ఐ లవ్ యూ బుజ్జి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. మళ్ళీ ఈ బుజ్జి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అలాగా ముద్దుగా పెంచుకోవాలి. ఏమో, ఆయన నన్ను పిలుస్తున్నారు, నేను ఆయన్ని పిలి చేస్తున్నా అంతే. అలాగే అలవాటు వెరీ నైస్, మీతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఎందుకంటే మీ వీడియోలో ఫన్ ఎంటర్టైన్మెంట్తో పాటు భార్య భర్త ఒక కోఆర్డినేటింగ్తో వెళ్తే లైఫ్ కూడా హ్యాపీగా, అంటే స్ట్రగుల్స్ ఎన్నున్నా కూడా లైఫ్ హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఎలా తీసుకువెళ్ళొచ్చు, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఎలా ఉండొచ్చు అనేది కూడా మీ వీడియోస్ నుంచి ఒక కాన్సెప్ట్ అయితే బాగా మెసేజ్ వెళ్తుంది. సో ఇంకా మోర్ ఏం చేయాలనే ఎక్స్పెక్టేషన్స్ ఇంకేమైనా మీకున్నాయా? అదేనండి, నాకు ఎప్పుడు ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీయాలని ఎప్పుడు నుండి అలా ఉంటుంది. మర్చిపోయాను, ఇంతటికి మన ఉత్తరాంధ్ర జానపద ఫోక్ సాంగ్స్ మీద వీడియో షూట్స్ కూడా చాలా చేశారు. ఒలే ఒలే గుంట రఘు గారు పాడారు, ఆ మాత పాటలు పాడతారా శ్రీను గారు, రమణమ్మ గారు? లేదండి, మీరు నాగభూషణం గారు ఆడియో తీసుకొని చేసా. రమణమ్మ గారు పాటలు పాడతారా? లేదా? లేదండి, నా మాటలే భయపడిపోతున్నారు, నా పాటలు అంటే ఇంకా ఎందుకు మీరు అంత ఎక్కువగా తీసుకుంటున్నారు? ఎవరు మీ వాయిస్ ని అలా అన్నారు అని? లేదు, హ్యాపీగా మీ వాయిస్ చాలా బాగుంటుంది. చాలా మంది సీరియల్ యాక్టర్స్ కూడా తన వాయిస్ ని లిప్సింక్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, తన వాయిస్ ని. అలాగే ఇప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళామంటే చాలా మంది లిప్సింక్ చేస్తారు కూడా తన వాయిస్ ని. ఇప్పుడు నచ్చిన వాళ్ళు మనం ఏమి చేయలే, నచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేదు, ఇదంతే ఇంకా, అదంతే ఇంకంతే మనం. కానీ మీ బేబీ బాయ్ చాలా సర్ప్రైజ్, అందరూ అసలు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అంటే ఆబ్వియస్లీ తెలిసిపోతూ ఉంటుంది. తాను 7th మంత్ ఎంత 8th మంత్ వరకు కూడా నాతో వీడియోస్ చేసింది, బయటకు కూడా వచ్చిందండి. ఎందుకంటే రూపాయి విలువ ఏంటో తెలుసు, అది సంపాదించడం ఎంత కష్టం. ఎందుకంటే ఆ స్టేజ్ నుండి వచ్చాం కాబట్టి, అరే ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి వీడియోస్ చేయాల్సింది ఏదైనా ఉంటే ఎందుకు ఆ డబ్బులు వదిలేయడం, చేద్దాం పద అనేసి. ఇంకా ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా తను నాతో వచ్చేది, ట్రావెల్ చేసేది, ఎంత దూరమైనా వెళ్ళేదాన్ని, వెళ్ళి అలాగా వచ్చాం. ఎందుకంటే మళ్ళీ కానీ ఆ కష్టం ఎవరికి కనిపించటం కనిపించదులేండి. మీరు లావ్ అయిపోయారు అనుకున్నారు. చాలా మంది ప్రెగ్నెన్సీ చెప్పకూడదు, ప్రెగ్నెంట్ చెప్పకపోవడం వల్ల చాలా మంది లావ్ అయిపోయారు, తిని బలిసేస్తుంది కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోలేమండి. మీ ఆయన తిన్నంత నువ్వే తినేస్తున్నా, మీ ఆయన చూడు బక్కగా అయిపోయి ఎండిపోయాడు, నువ్వేమో పందిలా ఉన్నావు, గేదెలా ఉన్నావు, ఈ వయసులో మీ పిల్లలు అవసరమా, అంత పెద్ద పిల్ల ఉంది మీకు, ఆ బాబు అవసరమా? ఇవన్నీ పెంచుతారండి, వాళ్ళకి అర్థం కాదు. మరి పిల్లలు ఎవరైనా పెంచుతారా, ఎవరికి వచ్చి వాళ్ళకి వెళ్ళి పర్సనల్ లైఫ్ లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదు. వాళ్ళకి ఏమైనా వచ్చి వాళ్ళకి అడుగుతారా ఏంది, వాళ్ళు వెళ్ళింది ఏమి ఉండదు కదా. ఎవరి లైఫ్ ఉంటాయి, ఇక అందరూ ఒక రకం మైండ్ సెట్ లో ఉంటారండి. ఎవరు ఏమనుకున్నా సరే మనం ముందుకెళ్ళిపోలేక అంతే. సో అందరినీ నవ్వించడానికి మీకంటూ కొంత టైం స్పేర్ చేస్తున్నారు. కానీ ఇలా చిన్న చిన్న కామెంట్స్ వచ్చినప్పుడు ఆ వర్డ్స్ కనుక పెద్దగానే మనల్ని హర్ట్ చేస్తాయి 100%. యాక్చువల్లీ ఒకరు ఏదైనా అన్నా కూడా మనం కూడా స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వచ్చండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫేస్బుక్ ఇవన్నీ వెళ్తే కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయండి. వాడు ఏం చేస్తున్నాడంటే వార్నింగ్ ఇస్తున్నాడండి. సో వాడు ఎవడో రియాక్ట్ అయ్యాడని నేను అదే రీతిలో రియాక్ట్ అయితే ఫేస్బుక్ నుండి నాకు వార్నింగ్ వచ్చిందండి. ఇప్పుడు వార్నింగ్లు కానీ స్ట్రైక్లు కానీ ఇవన్నీ వస్తే వాడికేం పోయేదే ఉండదు. ఎందుకంటే మనం మోనిటైజేషన్ అయిన ఛానల్స్ ఇవన్నీ ఏమవుతాయి, ఒకసారి వ్యూస్ పడిపోవడం, రెవెన్యూ జనరేట్ అని తగ్గిపోవడం, ఇవన్నీ పడుతుంటాయి. సో ఇప్పుడు నేను వాడితో నేను వాదించుకుని ఆర్గ్యూకి వెళ్ళాలా, నేను డిలీట్ చేయాలా అనేది ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు వార్నింగ్స్ వచ్చాయి, వాడెవడో ఏదో అన్నాడని నువ్వంటే నాకు ఫేస్బుక్ వార్నింగ్ ఇచ్చాడు, ఏం చేయమంటారు అక్కడ. అలా రిపీటెడ్ వార్నింగ్స్ వస్తే నాకు ఛానల్ పోద్దు. నాకు
సో ఈ దీంట్లో ఎందుకు వేరే వాళ్ళతో మనకు ఆర్గ్యూ చేయాల్సినంత అవసరం ఏముంది, వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏదో మనం అనేసి నేను డ్రాప్ అయిపోతుంటా. ఇద్దర్లో ఎవరికి ఎక్కువ కోపం? ఇద్దరికి ఇద్దరిలో ఆయనది ఎవరికి బాగా ఎక్కువ ప్రేమ? వస్తువుల మీద. నేను 4 క్వశ్చన్స్ ప్రేమ, నేనైతే తనకి నా మీద ఎక్కువ ప్రేమ అండి. పేషెన్స్, ఓపిక. నాకే ఓకే. నాకే కాదండి, నేను ఒప్పుకోనండి. ఒక వీడియో చూసాను, అది 2 వీడియోనే. చేతులకి గోరింటాకు పెట్టుకుందనే పాపం అని అన్నం తినిపిస్తే ఏమంటారు? ఉమ్. ఏమంటారు? ఒకసారి రిపీట్ చేద్దాం. అది గోరుముద్దల వీడియో. అంతలాగా అతన్ని పరీక్షిస్తారా? ఇరిటేట్ చేస్తారా? అది వీడియో మాత్రమే. అఫ్ కోర్స్ బయటికి రండి. వీడియో కోసం వీడియోలో ఆఫ్ చేస్తారు. స్క్రీన్ వేరే ఆన్ స్క్రీన్ వేరే ఉంటాయండి. వీడియోలు ఇప్పుడు అందరూ వచ్చి ఒక నీతులు కానీ అది చెప్పిన చాలా బాగుంది. ఒక సూక్తులు చెప్పినంత Nice. మాత్రాన మంచి Mm. విషయాలు చెప్పినంత మాత్రాన ఆఫ్ స్క్రీన్ వాళ్ళు అలా Yes, ఉంటారని ఏమీ yes. లేదు. ఆన్ స్క్రీన్ లో ఏమైనా కొంచెం హెవీగా వీడియోస్ చేసినంత మాత్రాన ఆఫ్ లో అలా Mm. ఉంటారని ఏం లేదు. కంప్లీట్ డిఫరెంట్ అండి. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా ఉంది. ఏది ఎవరిని కూడా సోషల్ మీడియాలో చూసి ఏది నమ్మేయడానికి అయితే 100% లేదు. Mm. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసాం, Mm. చాలా మంది క్రియేటర్స్ కూడా అబ్జర్వ్ చేశారు. Mm. అరే వాళ్ళు చేసిన వీడియోస్ కి వీళ్ళు ఉండేదానికి ఏమైనా సంబంధం ఉందా Oh. అనే వాళ్ళు చాలా మందిని చూసారు. Mm. ఎందుకంటే ఆన్ స్క్రీన్ ఒకటి చెప్తారు, ఆఫ్ స్క్రీన్ ఆ క్యారెక్టర్ అక్కడ ఏమి ఉండదు, Mm. అంటే డిఫరెంట్ మాలోనే చూసాం, Mm. బయట ఎక్కడ మాలోనే చూసాం. జస్ట్ నా వీడియోస్ ట్యాగ్ లైన్ కూడా ఉంటది నా భయాలు, జీవితమే ఒక నాటకం, అందులో ఆ నా వీడియోలన్నీ videos ఏ పెద్ద బోర్. బూటకం అని Mm. ఉంటది. అంటే అవన్నీ జస్ట్ చూసామో నచ్చిందా Mm. అంతవరకు ఎంటర్టైన్మెంట్ అంతే. ఇప్పుడు సినిమాలన్నీ సో బిగ్ వస్తుంటాయి, స్క్రీన్ లో క్యారెక్టర్స్ కాన్సెప్ట్ ఎట్లా స్క్రిప్ట్ రైటెడ్ గా క్రియేషన్ అంతే సేమ్ దట్ అంతే. ఏముండదు. సో రియల్లీ గ్రేట్ అండి, చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మీరు మాత్రం. సో రియలిస్టిక్ కి దగ్గరగా, అంటే యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకరిని డైలాగ్ డెలివరీస్తో మెప్పించాలంటే మనకున్న యాసని, మనకున్న భాషని మర్చిపోయి కొత్తగా ఏదో ట్రై చేయకుండా మన ఒరిజినాలిటీ చూపించుకుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనతో ఉండాలి అనుకునే వాళ్ళు, మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు అనేది మీరు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. కాబట్టి స్టిల్ టిక్టాక్ ప్రస్థానం నుంచి ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్, సోషల్ మీడియాలో మీకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని మీకు అలా ఏర్పరచుకున్నారు. సో అందులో ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, ఫాలోవర్స్. సో ఫైనల్లీ ఈ సక్సెస్ ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉండాలని, మీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ కూడా ఇంకా బాగా జరగాలని. సో బాబుకి ఇప్పుడు ఎన్నో నెలండి? థర్డ్ థర్డ్ మంత్. మంత్ వచ్చింది. పేరు పెట్టేశారా? పెట్టేసాను. ఓకే, పేరు జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎందుకు ఆ పేరు? యాక్చువల్లీ తనకి జే లెటర్ అయితే పడిందండి. మ్మ్. మా తాత పేరు రాము, మ్మ్. సో రెండింటిని మిక్స్ చేసి పెడదామని Okay. జై శ్రీరామ్ అని నేమ్ ఓ తీసుకున్నాను. సూపర్ నైస్. ఓకే, ఇంకా మీరు మంచి వీడియోస్ చేయాలి, శ్రీను గారిని అలా ఇరికించేయాలి, కమెంట్ చేస్తూ ఉండాలి. ఫైనల్లీ ఈ మధ్య కాలంలో ఈ కుసుమ గారు అండ్ పాప అని పిలిచే వాళ్ళు కూడా మీకు మంచి సపోర్టర్స్. లక్ష్మి భాగ్య, వీళ్ళందరూ కానీ ఇంకో లక్ష్మి ఉంటారు. నిజంగా వాళ్ళ అండ్ support వాళ్ళ కూడా- ఇంట్లో ఒప్పుకుంటారా అట్లాంటి వీడియోస్ నేను చేసేటప్పుడు? ప్రతిదీ కూడా జోక్ ఒకటి ఉండేటప్పుడు పక్కా చేసే వాళ్ళకి చెప్తా, ఇది జోకు ఇలా ఉంది, ఓకేనా కాదా, చేస్తారా లేదా అని అడుగుతా. చేస్తామంటేనే తీస్తా, లేదనంటే డైలాగ్ ఏమైనా చేంజ్ చేయాలా, వాళ్ళు 100% యాక్సెప్ట్ చేశాకే వీడియో తీస్తా. కుష్మాన్ అయితే చాలా సార్లు అది చెప్పాక ఒకసారి మీ ఆయనకు కూడా చెప్పు, ఓకే అంటే తీద్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే అవతల ఇంపార్టెంట్ కదా, ఆయన వాళ్ళు ఏం కాదు, ఏమనరు, వాళ్ళ ఆయన కూడా ఏమనరు. ఎంకరేజ్ పీపుల్, ఇదే జస్ట్ యాక్టింగ్. చాలా బాగా నేను యాక్ట్ కుష్మాన్, నేను నీకు అప్పేమైనా ఉన్నానా? అలా ఏం లేదే, ఎందుకలా అడుగుతున్నా? అంటే రోజు రోజుకి నీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటేను. మేము హోమ్ లోన్ కట్టాలి, 25,000 ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? అంతేకాదు కిరాణా సరుకులకి 10,000, స్కూల్ ఫీజుకి ఒక 5,000 ఇవ్వండి. ఎండకేమైనా వడదెబ్బ తగిలిందా ఏంటి నన్ను అడుగుతున్నావు? మరి మా బాగోగులన్నీ మీరే చూసుకుంటున్నారు కదా, అందుకే. నేను చూసుకోవడం ఏంటి? మీరే మరి, కాకపోతే మేము ఎటు కట్టుకుంటే మీకెందుకు, మేము ఎటు తిరిగితే మీకెందుకు, ఏం తింటే మీకెందుకు, ఎటు తెచ్చుకుంటే మీకెందుకు. యాక్టర్ అన్నటప్పుడు ఏదన్నా చెయ్యాలి, నేను చేస్తానని అంటే వాళ్ళ ఆయన కూడా చేయమనే చెప్తాడు, ఎప్పుడు కూడా వద్దని చాలా సార్లు కూడా ఒకసారి మాట్లాడమని చెప్తుంటారు. స్పీకర్ ఆన్ చేసి కూడా క్యారెక్టర్స్ ఇస్తారు. ఇలా మాప్ చేస్తూ ఉన్నప్పుడు ఉంటుంది, తను లవర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, అన్ని. అంటే అక్కడ తల్లి ఏంటంటే క్యారెక్టర్ just కూడా fun. చేసిందండి, తల్లి క్యారెక్టర్ కూడా చేసింది. అంటే అన్ని రకాలు ఏంటంటే
ఏంటంటే కొందరికి అంతే, ఇక లవర్ అంటే లవరు, సిస్టర్ అంటే ఏంటంటే ఈ మొన్న చాలా వరకు లవర్ క్యారెక్టర్ చేసింది, మన దీంట్లో సిస్టర్ క్యారెక్టర్ చేసింది. కొందరు అడుగుతుంది మొన్నటి వరకు లవర్ చేసింది ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ అంటే జస్ట్ కంటెంట్ బట్టి హీరో హీరోయిన్స్ ఏమైపోవాలి మరి? కంటెంట్ బట్టి వెళ్ళిపోతాం తప్ప ఇంకా దాని ఏమన్నా నిజంగా. సో ఇది కూడా స్పెసిఫిక్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, కామెంట్లో చేశారు చాలా మంది, ఏంటి ఇలా నేను ఒకటే చెప్పాను, కంటెంట్ బట్టి క్యారెక్టర్ ఉంటది ఇంకంతే. తల్లి క్యారెక్టర్ కూడా చేసిందండి, ఒక మదర్ సెంటిమెంట్ వీడియో ఉంటే తల్లి క్యారెక్టర్ కూడా చేసింది. ఫస్ట్ చేసింది అదే తల్లి క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్. ఎందుకంటే నిజంగా మా అది చేసే వాళ్ళందరికీ మా వీడియోస్లో నిజంగా వాళ్ళకైతే థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా వస్తుంటారు, చేసి వెళ్తుంటారు. మా అపార్ట్మెంట్స్ లో కూడా కొందరు చాలా మంది కుసుమ గారు ఓకే, ఈ పాప అని పిలుస్తారు కదా, భాగ్య తను కూడా మీతో మంచిగా వస్తుంటారండి, ఎప్పుడు పిలిచినా వస్తుంటారు. ఇంకా మా అపార్ట్మెంట్స్ లో కూడా చాలా మంది ఫ్యామిలీస్ చేశారండి. వాళ్ళు పిలవడానికి నాకు ఒకసారి టైం ఉండగా పిలవట్లేదు, ఎప్పుడు రెగ్యులర్ గా చేసే వాళ్ళే పిలుస్తుంటుంటారు. అది సో మీరు వెళ్ళిన దగ్గర కూడా మీకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకుని ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయారు. సో అది కూడా చాలా బాగుంటుంది కదా. ఎంత ఉందో 100 మంది ఉండే దగ్గర ఎవ్రీ 10 క్యారెక్టర్స్ అనేది కలుస్తుంటాయి. అందరు కలర్ కదా, 100 మందికి 100 మంది ఒక లైన్ లోకి రారు కదా. సో ఎవరికి ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్స్ వెళ్తారు. కొంతమంది మమ్మల్ని ఇంప్రెస్ అయ్యేవాళ్ళు, మమ్మల్ని చూసి నచ్చేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా ప్రతిదీ కూడా. సో కొందరు అయితే చేశారు కూడా వీడియోస్. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ రమణం గారు అండ్ మీకు శ్రీను గారు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, మంచి మంచి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాలి మీరు. సో చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా కూడా ఉన్నారు మీరు, ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రాంక్ వీడియోస్ ఇప్పుడు మీకు కూడా చాలా టఫ్ జాబ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు అంత కాంపిటీషన్ లేదు. సో ఇప్పుడు ప్రాంక్ వీడియోస్, రకరకాల వీడియోస్ చూసేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చేది, ఎందుకంటే దాన్ని ఓవర్కమ్ చేస్తుంటారే, వీళ్ళు టిక్ టాక్ చేస్తున్నారని ఏదోలా చూసారు. బట్ ఇప్పుడు ఏంటంటే క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు, చేయలేదనే ఈలో కూడా చాలా మంది ఉన్నారు. అంతమంది క్రియేటర్స్ వచ్చారు. మంచిదే క్రియేటర్స్ రావడం, మంచిదే సరదాగా ఉండడం మంచిది. ఎందుకంటే జస్ట్ ఇదంతా టైం పాస్, సరదా అండి, అంతే, అంత మించి ఇందులో ఏం. సో మీ ఇంట్లో ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్, అదే ఫంక్షన్స్ అయినా క్రియేటర్స్ అందరినీ మీరు ఇన్వైట్ చేసుకుంటూ మీట్ అవ్వడం? హైదరాబాద్ ఉండేవాళ్ళు, ఇప్పుడు మా కపుల్ కామెడీ చేసేవాళ్ళు చాలా మంది, కానీ కొంతమంది ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ఆటోమేటిక్ అందరినీ పిలుస్తుంటారు, వెళ్తుంటాం. అలా వెళ్ళడమే కాదు, ఒక 4-5 వీడియోలు కూడా తీసుకొని వస్తుంటాం. ఎందుకంటే రెగ్యులర్ కలం కదా, ఏదో 2 months ఏదో అకేషన్ పెట్టి కలుస్తుంటాం కదా, వెళ్ళేటప్పుడు పక్క 1-2 వీడియోస్ చేసుకునే వస్తుంటాం. ఫైనలీ ఒక రీసెంట్ గా ఒక వీడియో చూసాను, ఒక ఆమె ఫుడ్ తింటూ ఉంటే సీరియస్ గా బుక్ పెన్ను పట్టుకొని రాసేసుకొని, అసలు ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి మీకు? ఏనండి, ఎలా వస్తుంటే ఏం చెప్పలేము, ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంటాయి. నేను అనుకున్నాను ఆవిడేదో ఫంక్షన్ కి వచ్చింది కావాలా, ఆమెకి ఇంత మీరు తింటున్న ప్లేట్ కి ఫుడ్ ఇంత అవుతుందేమో అనుకుంటున్నారు. ఫుడ్ వీడియోస్ మీద వ్యూస్ బాగా వస్తుంటాయండి. ఫంక్షన్స్ కి వెళ్ళి అవుటర్స్ వచ్చి తింటుంటారు కదా, ఈ చదివింపుల కాన్సెప్ట్ వీటి మీద వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. కనుక మాక్సిమం ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫుడ్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటారు, వైరల్ అవుతుంటాయి. ఏ వైరల్ అవుతుంటాయి అనేది చూస్తుంటారు, దాని మీదే టార్గెట్ చేస్తుంటారు. గుడ్ కాన్సెప్ట్, అది కూడా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బట్ మీ ఊరు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంది. ఒకవైపు ఈ ఏటు పైన ఉన్నాం, ఇంకొక వైపు ఆ చెట్ల పైన నుంచి ఆ పిచ్చుకలు, పిట్టలు అన్ని అరుపులు, ఒకవైపు ఈయన పాపం అలా కూర్చొని ఉండిపోయారు, వింటున్నారు. థ్యాంక్ యూ పెద్ద అయినా. ఒకవైపే చూసారు, ఇంకో వైపు చూడలేదు. అది కూడా డైలాగ్ వేస్తున్నారు, ఒకవైపే చూసారంట. సో మరొకసారి వచ్చినప్పుడు ఇంకో వైపు కూడా మీ ఊరు చూసేస్తాము. యాక్చువల్లీ మా ఊరు తీసుకెళ్లే వాళ్ళండి. మా ఊరు ప్రెజెంట్ ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు, ఇల్లు ఖాళీ చేసేసా, అందుకని ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరు లేరు. జస్ట్ అంటే ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ కలవడానికి మాత్రం ఇప్పుడు నేను వెళ్తున్నా. లేదంటే మాత్రం ఇంటర్వ్యూ ఎక్కడ జరిగేది కాదు, మా ఊర్లోనే జరిగేది. నిజం చెప్పాలంటే మా ఊర్లోనే జరిగేది. ఇప్పుడు ఇల్లు లేదు. మేము రవణమ్మ గారి ఫ్యాన్స్, అందుకని వాళ్ళ ఊరికే వచ్చేస్తాం. తర్వాత ఏమో శ్రీను గారు వాళ్ళ ఊరు వచ్చేస్తాం. ఎప్పుడైనా టైంలు ఉంటే మా పేరెంట్స్ తో కూడా ఇంటర్వ్యూ చేస్తాం. బట్ అదేంటే మంగళగిరిలో చేయాల్సి ఉంటది, చేనేత అక్కడ చాయిస్ ఉండేటప్పుడు నేను డెఫినెట్లీ చేద్దాం. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.